పిఠాపురంలో రాజకీయం గీత గారి చుట్టూ తిరుగుతుందా, కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతుందా? ఎవరి చుట్టూ తిరగాలన్నా మేము ఎవరి చుట్టూ తిరుగుతలేదు ఏటన్నా తెలియదు మాకు, అది విషయం. అసలు ఏంటి పరిస్థితి? వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉంటది? పోటీ ఎలా ఉంటదంటే శరీర సమానంగా ఉంటదని మా అంచనా, మేము అనుకుంటున్నాము. ఏటన్నది మాకు కూడా తెలియదు, అది విషయం. అంటే మరి కళ్యాణ్ గారు మిమ్మల్ని అర్జిస్తున్నారు కదా, మాకు ఒకసారి గెలిపించండి, నన్ను అసెంబ్లీకి పంపించండి, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి. అవును అంటున్నారు, పంపించండి గెలిపించండి అంటున్నారు. ఆయన సీఎం అడగట్లేదు. సీఎం ఆయన ఎప్పుడు అడుగుతలేదు, ఎమ్మెల్యే కింద అడుగుతున్నాడు. అవును, గెలిపించాలంటే ఆయన అడుగుతున్నారు కాబట్టి జనాల స్పందన ఎలా ఉందో వాళ్ళు ఆ విధంగా చేయాలి తప్ప మా చేతిలో ఏముండదు కదా. మేము వాటరే, కానీ మేము దేనికి వేస్తామో మేము చెప్పలేం. ఒక అభిప్రాయం చెప్పాలంటే దాన్ని బయట చెప్పడం లేదు. నానా పురాకులు నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది. గీత గారికి తెచ్చుకుంటారా ఎమ్మెల్యేగా, లేదంటే ఇప్పుడు వచ్చి మిమ్మల్ని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి కళ్యాణ్ గారిని తెచ్చుకుంటారా ఎమ్మెల్యేగా? ఎవరు తెచ్చుకుంటారు? నేను గీత గారిని తెచ్చుకుంటానంటాను, దానివల్ల అయిపోదు కదా. అలాగని కళ్యాణ్ గారు తెచ్చు, నా ఒక్క ఓటింగ్ వల్ల అయితే అవ్వదు అక్కడ. అలాగని ప్రజలందరి గురించి నేను మాట్లాడకూడదు. నా పర్సనల్గా అయితే నేను మాట్లాడుకున్నా సరే బయట మాట్లాడతాను, చాలా ఇబ్బంది ఉంటుంది. మీ అభిప్రాయమే చెప్పండి. మా అభిప్రాయం అయితే నేను ఫస్ట్ నుంచి నేను పక్కా తెలుగుదేశం చేస్తున్నాను. నేను ఇప్పుడు కూడా ఓటు కూడా దేంట్లో ఉంటే దాంట్లోకి వేస్తాను నేను. దానివల్ల నాకు ఎవరైనా అనుకున్నా ఏం పోయినా నాకు గవర్నమెంట్ వాళ్ళు లబ్ధి రాలేదు, ఏం పొందలేదు. నా ఒపీనియన్ అది. 10,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, ఎత్తలేదు వినరాలేదు, 10,000 ఇస్తున్నారు. అది నా ఒక్కడికే కాదు కదా, అందరికీ ఇస్తున్నారు కదా. అందుకే అన్నాను ఇండివిజువల్గా నా అభిప్రాయాలు నేను చెప్పనంటున్నాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. జై హింద్. ఇంకొద్ది మెజార్టీ వెళ్ళండి. నేను ఎన్నికల కమిషన్ నేను మెజార్టీ అంటే ఏం చెప్తాం? ఇప్పుడు గొల్లప్రోలు ఏమన్నారు, గొల్లప్రోలు చేపరోలు అందరూ ఏమన్నారు, వంగ గీత గారు మాకు దగ్గరలో ఉండి చేసి పెడుతున్నారు అంటున్నారు. అదా అది అలా ఓటింగ్ ఎలా ఉంటుంది, గెలిపి ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాం? ఒక్కోళ్ళ అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. చెప్పు. పిఠాపురం రాజకీయం ఎలా ఉంటుంది ఇప్పుడు? అసలు ఇప్పుడు వరకు జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు కదా. రాజకీయం వేరా? ఏ రాజకీయం అంటే దొన్నపోతే దెబ్బడుకుని నేతలు కోలేరు. ఏం చేస్తున్నానా? ఏది వస్తుందో ఏది మారుతుందో చెప్పలేదు. ఇద్దరు కాపులే. ఇంకేంటి కాపు ఓటు కాపు ఓటు ఇవిడ తెలుగు ఆడపడుచు, ఆయన తెలుగు కాపు. ఇంకెవరు వస్తారంటే ఏం చెప్తావు? ప్రజలు అభిమాని, ఏ అభిమానం ఉంటే ఆ అభిమాని గుర్తిస్తారు అంతే. మరి కాపులో పార్టీలు పెట్టుకుంటున్నారు కదా నాన్న. ఇంకా కాపులతో సరిపెట్టుకున్నాయి. ఇంకున్న కులాలు అనవసరం. ఏముందా ఇప్పటి వరకు రెడ్డి కమ్మాయిలు అవలేరు. పిఠాపురం రాజు ఒకడే, వరం గారు ఒకడే, అందరూ కాపులే వేయలేరు. ఈ పిఠాపురం ఎమ్మెల్యేలు అందరూ కాపులే, రెండో జాతి అవలు లేరు. ఆ వరం గారు ఒకడే పాపం ఉన్నాడు, ఆ తెలుగుదేశం నిలబెట్టాడు మొన్నటి దాకా కూడాను. అలాగే ఉందా ఇప్పుడు దాకా. ఇప్పుడు మారిపోయారు కదా అందరూ. జనసేన ఒకరు, ఏది ఓసీపీ ఒకరును. మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది గీత గారికి కళ్యాణ్ గారికి? అయ్యో చెప్తే కదా, దెబ్బగా ఉంటుంది కానీ దెబ్బగా ఉంటుంది. ఇద్దరు కాపులే కదా. అంటే ఇక్కడ సామాజిక వర్గం ఒకటేనా ప్రధానంగా ఉంటుంది? వాళ్ళిద్దరు సామాజిక వర్గాన్ని పట్టుకునే మసులుతున్నారు. ఇది కులవాదాల గురించి అయినావా? ఎవడ అమ్మాయి లేకపోతే ఎవరైతే ఎన్ని అవుతారు అలా ఎన్ని అవుతారు. మనం చెప్పలేము ఇంకా. ఇద్దరు ఇది అంతే. మెజారిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎక్కువ తక్కువ చెప్తున్నాం కదా నేను. గెలిపోవటం అంతేనా? అంతే. గెలిపోవడం అంటే పైన రాస్తాడు, కింద భూదాత రాస్తుంది. ఏది మంచిగా ఏది చెడ్డ ఆలోచించి మహాతల్లి. అంతే. గెలిపోవడం వాళ్ళ చేతిలో ఉన్నది తప్ప మన చేతిలో. ఎవరికి ఓటేసి గెలిపించుకుంటారు? నేను ఎవరికి ఓటేసి గెలిపించుకున్నానంటే నేను టీడీపీకి కాంగ్రెస్కి వేయాలా. కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్కి వేస్తాను నేను ఓటు. కాంగ్రెస్ లేదుగా? లేదు. ఆ టీడీపీకి వేస్తాం నేను. ఆ టీడీపీ లేదు. దేనికి వేయాలా? గ్లాస్కి వేయాలక్క. ఇది మందాగి గ్లాస్కి. టీ గ్లాస్ కాదు, మందాగి గ్లాసే. ఇంకా గ్లాస్ అంటే ఇక దేనికి వేయాలంటే ఏం చెప్తున్నానా? గ్లాస్కి వేస్తాను నేను. అది గ్లాస్కి వేయాలి. మరి మందాలు కదా 11 గంటల టైం ఇచ్చాడు. ఇప్పుడు పడితే ఇప్పుడు కట్టేయాలంట. ఇప్పుడు మళ్ళీ మందు లక్షన్నర దాకా అంటే. మరి మేము పుట్టి పెరిగా కానీ ఇంత చూడలేదు. మార్పులు ఏమన్నా మార్పు ఎలాగుంటుందో, వచ్చి మహానుభావుడు మార్పు ఏం చేస్తాడో, ఈ మహానుభావుడు మార్పు ఏంటో ఎవరికి అర్థమవుతున్నానో ఆయనకి అర్థమవుద్ది. నేను మారుతుందో ఏం చేస్తుందో ఎవరి చేతిలో, నీ చేతిలో ఉందా? నా చేతిలో లేదు. ప్రజలు లక్షలాది మంది ప్రజలు పోటీ పడుతున్నారు. ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య పోటీ?
కళ్యాణ్ గారికి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పెదల మనిషి అండి, పెదల కోసం చేస్తాడని నమ్మకం ఉంది. అంటే సినిమా నటుడిగా తెలుసు కాదు అవునవునండి, సినిమా నటుడిగా తెలుసు. అలా కాకుండా అండి అతను పెదల కోసం చేస్తాడని నమ్మకం అన్నది ఒకటి ఉందండి. అది అంటే ఏంటి ఆ నమ్మకం ఎలా కుదిరింది మీకు? ఎలా కుదిరిందంటే అండి అతను కొన్ని మంచి పనులు చేశాడండి. ఏంటి ఆ మంచి పనులు ఏంటి? పేదవాళ్ళ కోసం చాలా మంచి పనులు చేశాడండి. గీత గారు చేయలేదా? గీత గారు చేశారండి, గీత గారు చేయలేదని చెప్పేసి అనమండి. కారణం ఏంటంటే గీత గారు మాకు అందరికీ తెలుసున్న ఎత్తండి, ఆవిడ మంచి ఎత్తి. కానీ ఆయన మాకు కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆయన ముఖ్యమంత్రి కాదు, నేను ఎమ్మెల్యేకి గెలిపించాలని 21 సీట్లు తీసుకున్నారు ఈసారి. అవునవును. మరి ఎమ్మెల్యే గెలిపిస్తారా? ఎమ్మెల్యే గెలిపిస్తారు అనుకుంటున్నాం. ఇక్కడ జనసేన స్టాక్ బాగుందండి కొద్దిగా. అవునా? ఎలా కనిపిస్తుంది? ఎలాగుందంటే అండి ఇప్పుడు వంగ గీత గారి మీద అయితే 10 పాళ్ళు జనసేన కొద్దిగా అడవులు ఎక్కువ చూపిస్తుంది. జనసేన ఇప్పుడు వంగ గీత గారు సభలు అన్నీ చేశారు, రాజ్యసభ చేశారు, శాసనసభ చేశారు, ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు. అంచేత మీకు టాక్ కొద్దిగా ఉండడం అయితే జనసేన కొద్దిగా ఎక్కువ చూపిస్తాం. అవునా? మరి ఇప్పుడు నుంచి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నారు కదా గీత గారు? గీతం గారు స్థానికంగా ఉన్నారండి, కరెక్టే. ఇప్పుడు పట్టుదల ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని మొత్తం అంతా ప్రజలు ఈ కుర్రకారు అంట గెలిపించాలని అంటున్నారండి. అది ఇప్పుడు గీత గారు అయితే అన్నీ చేశారండి, రాజ్యసభ చేశారు, శాసనసభ చేశారు, ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు. మొత్తం అంతా పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలిపించాలని పట్టుదల పెట్టుకున్నారు. పట్టుదలతో ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారు? ఉంటుందండి ఒక 20,000 25,000 మెజారిటీ, అంత పెద్ద ఎక్కువ ఏమి రాదు, కొంచెం మాత్రం మెజారిటీ. అయితే ఈసారి గెలిపించుకునేది ఎవరిని ఇక్కడ? జనసేన వస్తుందండి. జనసేన అవుతుంది. పిఠాపురం రాజకీయ వేడు చాలా హాట్ టాపిక్గా ఉందండి. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు అలాగే ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి కొంత టాక్ ఎక్కువ ఉంటుందండి. పోటీ వచ్చేసరికి వంగ గీత విశ్వనాథ్ గారు విన్ అవుతారండి. ఎందుకంటే గీతా విశ్వనాథ్ గారు వర్కర్ అండి, స్థానికంగా అందరితో మమేకమే వ్యక్తి. ఇక్కడ గతంలో శాసనసభ సభ్యురాలుగా చేశారు, జడ్పీటీసీగా చేశారు, అలాగే అనేక పదవులు చేసిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయంగా అనుభవం వ్యక్తి, అలాగే ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఇక్కడ ఎంపీగా చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇక్కడ పిఠాపురంలో అండర్గ్రౌండ్ పాసింగ్లు చేయడం, తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని శాంక్షన్ తీసుకురావడం, అలాగే ఇక్కడ మన కోనపేట దగ్గరలో ఉన్నటువంటి అది ఆల్ ఇండియా అది యూనివర్సిటీ, ఒకటి పెద్ద యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా వేగంగా జరుగుతుంది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించే కాకుండా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక జూనియర్ కాలేజీలు తీసుకొచ్చారు. మా ఉప్పాడ గ్రామంలోనే ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చారు. ఈ సంవత్సరం ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. అలాగే కొత్తపల్లి మండలం కావచ్చు, కొత్తపల్లి మండలం అనేక గ్రామాల్లో కావచ్చు, మూలపేట కావచ్చు, కోనపేట కావచ్చు, ఇలాగ అనేక జూనియర్ కాలేజీలు తీసుకురావడం, అలాగే గొల్లపల్లి మండలం కూడా జూనియర్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఈవిడ ఒక పని పట్టుకుందంటే కంపల్సరీగా చేసి తీరుతారు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయంగా అనేక ఈ ప్రాంతంలో పట్టున్న వ్యక్తి. ఈ ప్రాంత ప్రజల యొక్క బాధలు తెలుసు ఆవిడకి, ఈ ప్రాంతంలో సమస్యలు తెలుసు. ఇక్కడ సామాజిక నేనే ఉంటాను, నాకు ఇక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది, అక్కడ ఇక్కడ లోకల్ లీడర్లు ఎవరైనా తీసుకొని వెళ్తే ఆవిడ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి రికమెండ్ చేయడం, అక్కడ జాయిన్ చేసుకోవడం, ఇటువంటి అందుబాటులో ఉండే వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకే గుంపుకున్న చోట మేము నెగ్గేస్తాం, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారన్న ఒక ఒకరితో వచ్చారు తప్ప ఇక్కడ సహజం చూస్తే జనసేనకు 2019లో వచ్చిన ఓట్లు 29,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం సంబంధించిన వరం యొక్క సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మరి సొంతంగా ఒక నాయకుడు, ఒక పార్టీ నడుపుతున్న నాయకుడికి పక్క పార్టీలో ఉన్న నాయకుడు సపోర్ట్ ఎందుకు అవసరం? సొంతంగా గెలిచేవచ్చు కదా. ఈరోజు వర్మ ఇండిపెండెంట్గా ఎత్తుంటే డిపాజిట్లు కూడా రావు, కానీ వర్మ సపోర్ట్ కావాలని ఎందుకు కోరుకోవాలి? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవాడివి ఒక నియోజకవర్గంలో పోటీ చేప్పుడు ఎందుకు నీకు సపోర్ట్ కావాలి? సొంతంగా పోటీ చేయొచ్చు కదా. వర్మ సపోర్ట్ లేకుండా ఇవాళ వర్మ సపోర్ట్ ఎందుకు అడుగుతున్నావు? నాకు వర్మ సపోర్ట్ వద్దు, నేను ఒకటి నెగ్గుతానని చెప్పమను. నెగ్గలేడు, ఎందుకంటే వాళ్ళకున్న కెపాసిటీ 29,000 మాత్రమే 2019లో. వైసీపీకి ఉన్న ఓన్ క్యాడర్ 85,000 చిల్లరు పైచిలకు, టీడీపీకి ఉన్నది 60,000 పైచిలకు.
ఇది సపోర్ట్ చేస్తేనే ఆయనకి కొంత అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితులను కూడా టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా గీత గారికే సపోర్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా అవసరాలు ఉంటాయి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు, రికమెండేషన్లు కావాలి, ఇక్కడ అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏదైనా సరే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు సామాన్యుడు నేను వెళ్ళి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలగలనా? ఇప్పుడు ఈ రోజు నాయకులకే, గ్రామస్థాయి నాయకులకే అపాయింట్మెంట్ లేదు, కలిసే అవకాశాలు లేవు. ఇప్పుడు సామాన్యుడు నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలగలనా? ఇది 5 సంవత్సరాల భవిష్యత్తు, ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల భవిష్యత్తు ఎవరో వచ్చారు సెలబ్రేట్ అని చెప్పేసి మనం ఓట్లు వేసి గెలిపించి హైదరాబాద్ పంపేస్తే కనుక ఇక్కడ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి గమనించాలి. అంటే ఇక్కడ వర్మ గారు ఉన్నారు కదా ఇన్ఛార్జిగా, వరం గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, కానీ మరి జనసేన నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కుమ్ములాడుకుంటారు కదా. నేను పలానా ఇన్ఛార్జ్గా వరమనే ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు కదా. అవకాశం అనేది దేంట్లోనే వచ్చండి, రాజకీయాల్లో ఒక భవిష్యత్తు 5 సంవత్సరాల భవిష్యత్తునే అవకాశంగా ఎప్పుడు ఇవ్వకూడదు. ఇది భవిష్యత్తు, 5 సంవత్సరాల భవిష్యత్తు అంటే జగన్ గారికి ఎందుకు ఇచ్చారు? జగన్ గారికి అవకాశం కాదండి, జగన్ గారికి అన్నా పని చేశాడు ఆయన, నేను చేస్తానన్నాడు, ఆయన చేసి చూపించాడు. అది అవకాశం కాదు. జగన్ గారి కెపాసిటీ ఏంటంటే 2014లో 1% ఓటితో ఓడిపోయారు తప్ప, ఆ 3 పార్టీలు కలిస్తే 1%తో మాత్రం ఓడిపోయారు. అది అవకాశం కాదు. తర్వాత ట్రిప్ టీడీపీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఏం చేయలేకపోయింది రాష్ట్రానికి. జగన్ గారిని ప్రజలు నమ్మి ఓట్లేశారు. చెప్పండి, గీత గారు కళ్యాణ్ గారు కంపల్సరిగా గీత గారే ఇక్కడ ఎమ్మెల్యేగా విన్ అవుతారండి, దాంట్లో ఏ డౌట్ లేదు. ఎందుకంటే ఎంపీగానే ఉండి కార్యక్రమాలు చేసిన ఆయన, ఆవిడ ఎమ్మెల్యే అవుతే కనుక ఆవిడ విజన్ ఉన్న వ్యక్తి. కంపల్సరిగా ఈ 2019లో కానీ ఆవిడ ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ ఈ రూపురేఖలే మారిపోయింది ఇక్కడ నియోజకవర్గం. ఈవిడ కానీ 2024లో పిఠాపురంకి ఎమ్మెల్యే అవుతే పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే ఆవిడ చెప్పిందని చేస్తుంది, చేసే వ్యక్తి. ఒక పని పట్టుకుంటే ఆ పని పూర్తి చేసే వరకు కూడా ఆవిడ ఎట్టి పరిస్థితులు ఊరుకోదు. ఎందుకంటే ఈ ప్రతి గ్రామం పట్టుంది, ఇక్కడున్న ప్రాంతం సమస్యలు తెలుసు ఆవిడకి, ప్రతి సమస్య తెలుసు. ఇక్కడ మత్స్యకారులు ఉంటారు, సొందూరులో వేటలకు వెళ్తుంటారు, బోట్లు మిస్ అవుతుంటాయి. ఎమ్మటెంటనే ఒక ఎమ్మెల్యే కావాలి. ఎందుకంటే పై అధికారులతో మాట్లాడి ఒక హెలికాప్టర్ పంపించడం, రెస్క్యూ ఆపరేషన్ చేయించడానికి ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే కావాలి. అటువంటి ఎమ్మెల్యే ఎవరున్నారు ఇక్కడ? ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం ఒక గెస్ట్ని తీసుకొస్తే గెస్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు, అతని పని అది చూసుకుంటాడు. ఎవరో ఇన్ఛార్జ్ పెడితే ఆయనకి సంబంధం ఏమి ఉండదు కదా. అంతే. ఇప్పుడు నేను ఎమ్మెల్యే చేసి నా ఇన్ఛార్జిని ఏమన్నా పెడితే అధికారులు ఎవరో కూడా అతని మాట వినరు కదా. అదొకసారి ఆలోచించాలి.